బ్రేకింగ్ న్యూస్. రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై వస్తున్న లైంగిక ఆరోపణలపై ఆయన తల్లి ప్రమీల ఘాటుగా స్పందించారు. తన కుమారుడు అమాయకుడని దురుద్దేశంతోనే అబసుపాలు చేస్తున్నారని చెప్పారు. బాధితురాలుగా చెప్పుకుంటున్న మహిళ ఒకే కులం కావడంతో తరచుగా ఇంటికి వస్తుండేదని అన్నారు. సాయం కోసమంటూ రాత్రి వేళల్లో వచ్చి టార్చర్ పెట్టేదని చెప్పారు ప్రమీల. గతంలోనే ఆమె వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు. ఒక ఆడపిల్ల జీవితం నాశనం కాకూడదనే ఉద్దేశంతో ఇంతకాలం ఓపిక పట్టామని తెలిపారు. ఎమ్మెల్యేకున్న మంచి పేరును చెడగొట్టేందుకు వైసీపీ లాంటి రాజకీయ శక్తులు ఆమె వెనక ఉండి నడిపిస్తున్నాయన్నారు. ఆమెతో పరిచయం చేసుకున్నట్టు ఆమె వినా నిరూపిస్తే తల ఉంచి క్షమాపణ చెప్పి బిందేస్తాం. ఎవరు ఫేస్బుక్ లో పరిచయానికి వచ్చారు. రెండో పాయింట్, ప్రభుత్వ ఉద్యోగిని భయపెట్టి ఏడాదిన్నరగా మీరే విన్నారు 6 సార్లు 7 సార్లు అని. బట్ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే ఒక స్త్రీకి మేము ఎప్పుడు గౌరవిస్తాం జనసేన పార్టీ మార్గాన్ని అధ్యక్షుడు. కానీ హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఒక గైనకాలజిస్ట్ని అడగండి. అంటే ఇది అపవాదం వేయడం తప్పితే 1 సంవత్సర కాలంలో నాకు 7 సార్లు జరిగింది అంటే నేను దాని వెనక కుట్రను, నేను స్త్రీ తత్వాన్ని మాతృతత్వాన్ని విమర్శించడం దాని వెనక కుట్రను అంటే నిజము కాని దాన్ని నిజమేసి రుద్దాలని చెప్పి ఈ సాక్షి ఇంతకంటే ఘోరం ఉందా? తర్వాత కోరిక తీర్చమంటే 3 ఏళ్ల కొడుకును చంపుతా అని బెదిరించారట. ఏముందండి 3 ఏళ్ల కొడుకును చంపుతా అని ఎవరు బెదిరించారు? ప్రూఫ్ పెట్టచ్చు కదా ఇన్ని పెట్టిన దానికి. తర్వాత తాను ఎమ్మెల్యేనని ఏమైనా చేయగలనని, మరి తాను ఎమ్మెల్యేని ఏమైనా చేయగలనంటే నువ్వు కదా ఆ తల్లిదండ్రులు వేధిస్తున్నావు. నిజంగా ఆయన భర్త గురించి చెప్పాల. ఆయన భర్త హాస్పిటల్లో ఉన్నాడు. ఎందుకంటే నువ్వు ఒప్పుకుంటే ఒప్పుకో, లేదంటే నేను అని అనరాని మాటలు ఆయన తిడితే ఆ రోజు నుంచి అన్నం నీళ్లు మానేసి అంటే అమర హాస్పిటల్లో వాళ్ళ భర్త ఉన్నాడు. అంటే మనం ఎక్స్పోజ్ చేసి చెప్పుకోలేక ఉన్నాడులే బాగైందిలే అని చెప్పి ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో తన భర్తకు విడాకులు ఇవ్వాలి, ఇదొక పెద్ద డ్రామా. ఆల్రెడీ మేము విడిపోయి ఉన్నాం, త్వరలో విడాకులు వస్తాయంట. అది మళ్ళీ ఆడేమో నా కొడుకు నిప్పి అంటాడు వాళ్ళ భర్త వచ్చి. మళ్ళీ అన్యోన్యంగా ఉన్నామన్నయ్య, ఐఆమ్ గుడ్ వెల్డన్ హస్బెండ్ గోల్డెన్ చైల్డ్ అంటది. ఇప్పుడు మళ్ళీ విడాకులు ఇవ్వమని ఈయన ప్రోద్బలం చేశారంట. మరి మొదటి భర్తకు ఎవరు ప్రోద్బలం చేశారు? సారీ టు సే, మేము ఇంక మా పార్టీలో ఇప్పుడు మా నాయకుడి మీద అపవాదం వచ్చిన తర్వాత ఇంకా ఎంతమంది ఉన్నారో అన్ని తెచ్చి మీ ముందు పెడతాం. నా బిడ్డ అమాయకుడు, నా బిడ్డకి ఏమి తెలీదు. మా ఇంటికి క్యాస్ట్ ఒకటే కదా అని చెప్పేసి మా ఇంటికి తరుస్తూ వస్తూ ఉండింది, సాయం కోసం వస్తూ ఉండింది. ఏదో లేవు వచ్చిందని చెప్పి మేము సాయం చేసినాము. చేసిన దానికి నైట్ పూట్ల కూడా వచ్చి రోజు టార్చర్ పెడతా ఉండింది. నా బిడ్డకి ఏం తెలీదు. నా బిడ్డ అంత అమాయకుడు ఇంకొకడు ఉండడు. అంత బుద్ధివంతుడు నా బిడ్డను గప్పు పట్టించి నాశనం చేసింది నా బిడ్డను. అంత ఉత్తముడు ఇంగ్లేడు. వాళ్ళ దగ్గరికి మమ్మల్ని వాళ్ళ దగ్గరికి తీసుకుపోయి మమ్మల్ని బిడ్డను ఉత్తముడుగా చేసినారు. చేసిన దానివల్ల ఇది ఎట్లా బయట పెట్టాలా, ఇది ఎట్లా చేయాలని చెప్పేసి ఈ మాదిరి మమ్మల్ని నా బిడ్డను టార్చర్ పెట్టి టార్చర్ లోపల ఈ నైట్ పూట కూడా మా ఇంటికి వస్తూ ఉండింది. వచ్చి గుళ్ళ దగ్గర ఉండి ఎక్కడంటే అక్కడికి పోయేది, నా బిడ్డను రమ్మని చెప్పేది, మాకు ఫోన్లు చేసేది. 1 గంటకు 2 గంటలకు 3 గంటలకు ఫోన్లు చేసేది. మమ్మల్ని ఎట్టంటే అటు టార్చర్ పెడతా ఉండేది. టార్చర్ పెడతా ఉంటే మేమేం చేస్తాం, 2 గంటలు అప్పుడు వచ్చేసి ఫోన్ చేసి మమ్మల్ని నా బిడ్డను లేపు అని చెప్పని మాకు ఫోన్ చేసి చెప్పింది. చెప్పిన వెంటనే నేను పోలీస్ కంప్లైంట్ తీసుకుపోయి రైల్వే కోర్టులో పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా మాకు ఫోన్ చేస్తాం. నిద్రలే, మాకు తెల్లవారులు నిద్రలే, రాత్రిలో ఎప్పుడు నిద్రలే, మేము ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో అని చెప్పి మేము వెయిట్ చేస్తూ ఉన్నాము. ఆ పాప కావాలని మమ్మల్ని టార్చర్ పెట్టి వాళ్ళని ఎట్ట బయటికి తీయాలా, వీడికి ఎంత మంచి పేరు ఉండాలి, ఈ మంచి పేరుని ఎట్ట తీసి బయట పెట్టాలా, వాళ్ళని ఎట్ట బయట పెట్టాలా అనే రకంతో మమ్మల్ని ఈ మాదిరిగా టార్చర్ పెట్టింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ ద్వారా అందిస్తారు. రైటర్ శివ, అయితే ఎమ్మెల్యే శ్రీధర్ కి సంబంధించి తన తల్లి కూడా స్పందించారు, మనం చూసాం. అయితే ఆవిడ కూడా చెప్పుకొస్తున్నారు, సేమ్ క్యాస్ట్ కావడంతో ఇంటికి రానిచ్చాం, మాట్లాడడం అంతా బాగానే ఉంది, కానీ ఇటువంటి అపవాదులు వేస్తారని మేము ఎప్పుడు ఊహించలేదంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఎలా చూడాలి దీనికి సంబంధించిన శ్రీధర్ ఎక్కడున్నారు, ఆయన ఏమీ స్పందించట్లేదు, ఆయన అసలు ఎక్కడున్నారు?
ఎవరైతే ఉన్నారో రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై ఒక మహిళా ఉద్యోగిని చేసిన ఆరోపణలపై మాత్రం ఈరోజు సంచలనం మారి చెప్పవచ్చు. మహిళా ఉద్యోగి ఆరోపణలపై మాత్రం ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తల్లితో పాటు స్థానిక జనసేనతో స్పందించారు. ఎవరైతే ఉన్నారో ఆ మహిళా ఉద్యోగి తను మొదటి నుంచి కూడా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ టార్గెట్ గా చేసుకుని మొదటి నుంచి వేధించారు కూడా చెప్తున్నారు. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత మొదట ఒక మహిళగా తను అభిషేక్ చేశారు. సో అతను మహిళ సోషల్ మీడియా యాక్టివ్ గా ఉంటుంది. ఎమ్మెల్యేకి మొదట సోషల్ మీడియా విశ్లేషణ తర్వాత స్పందించారు. అయితే ఆ తర్వాత తరచు ఇంటికి వస్తూ కులం పేరుతో ఒకటే కులం కాదు, తరచు ఇంటికి వస్తూ తను పరిచయం చేసుకునేది. ఆ తర్వాత ఒకటే కులం కాదు, తనకు పెళ్లి కాలేదు, పెళ్లి చేసుకోవాలని ఎమ్మెల్యే కుటుంబ సభ్యులతో తిరస్కరించడం ఎంత జరుగుతుంది. అయితే ఆ తర్వాత ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ను ఇంటికి వచ్చి తరచు రాత్రి రెగ్యులర్ గా ఫోన్ చేస్తూ వేధించేదంటూ కూడా ఎమ్మెల్యే తల్లి చెప్తారు. ఈ నేపథ్యంలో అసలు ఎమ్మెల్యేకి ఎవరైతే మహిళలకు ఉన్న సంబంధాలు మహిళ వేధించేస్తే ఈ నేపథ్యంలో మహిళా ఉద్యోగినిపై ఫిర్యాదు చేశాం, రైల్వే కూడా ఫిర్యాదు చేశాం. అయినప్పటికీ తన మీరు తీరు అభాస్యం కోసం తన కుమారుడు కేవలం ఒక దళిత చెందిన వ్యక్తి కేవలం అభాస్యం చేయడం వెనక రాజకీయ శక్తుల నుండి తను ఇలా అభాస్యం చేయడానికే తన కుటుంబం. అయితే ఈ మహిళ చేసే ఆరోపణలు కనుక దానికి సంబంధించిన ఆరోపణలు జనసేన నేత స్పందించారు. సో ఈ నేపథ్యంలో ఈ మహిళా ఉద్యోగి ఆరోపణల రైల్వే కూడా సంచలనం చెప్పవచ్చు. అయితే ఈ కోసం టోటల్ మహిళా ఉద్యోగులకు వేధిస్తూ మొదటి నుంచి నిజంగా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ చంపుతాన్ని వేధిస్తే గతంలో ఎందుకు పోలీసులు ఫిర్యాదు చేయలేదు, ఇంతకాలం సైలెంట్ గా ఉంది, ఇప్పుడు ఎందుకు వైఎస్ఆర్కి ఎక్స్ట్రా పోస్ట్ చేసినట్టు కూడా ఎమ్మెల్యే తల్లికి వచ్చి జనసేనతో స్పందిస్తారు. సో ఈ నేపథ్యంలో ఇప్పటికైతే ఎమ్మెల్యే అరవ శ్రీధర్ నేటి వరకు అయితే ఈ ఎమ్మెల్యే ఈ మహిళ చేసే ఆరోపణలపై మాత్రం ఇప్పటివరకు ఎమ్మెల్యే స్పందించలేదు. బహుశా ఈ ఆరోపణలపై మాత్రం ఇప్పుడు స్పందించారు, జనసేన స్పందించారు. సో ఎమ్మెల్యే వీటిపై ఎలా స్పందిస్తారు అంటే ఎమ్మెల్యేపై నిజంగా ఈ మహిళను వేధించారు, నిజంగా వేధిస్తే ఎమ్మెల్యే పార్టీ అధిష్టానం అధినేత పవన్ కళ్యాణ్ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది చూడాలి. నైనా రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.